Good evening, all of you. Hello. Good evening, sir. Good evening, very good evening. So, last classes lo చేస్తున్నారా? Anyone? Please confirm. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? యా, వాసవి, సాయిలీలా, Yes, sir. రేఖ, అబ్దుల్, లక్ష్మి, ఎనీ డౌట్స్? క్లియరా? ఓకే గైస్. Clear. యా, డన్ గైస్. సో టుడే చూడండి మనకి. సో టుడే వచ్చేసి లైక్ టెక్నికల్ ఫైనాన్స్ డిస్కషన్ చేద్దాం. సో జిఎల్ లేదంటే వెండర్ లేదంటే కస్టమర్ బ్లాక్ చేయడం ఎలా, డిలీట్ చేయడం ఎలా? ఒకవేళ బ్లాక్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఎవరి అప్రూవల్ మనం తీసుకోవాలి? ఒకవేళ ఒక లెడ్జర్ ని మనం బ్లాక్ చేసి అదే లెడ్జర్ మీద ఎంట్రీ పోస్ట్ చేయగలమా లేదా? ఓకే. సో తర్వాత ఒక జిఎల్ మీద ఎంట్రీస్ పాస్ చేసి ఉండి అదే జిఎల్ ని డిలీట్ చేయగలమా లేదా అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. సో రేపు రియల్ టైంలో కూడా మీకు ఇవన్నీ చాలా అవసరం అవుతాయి. ఒక జిఎల్ ని ఎలా బ్లాక్ చేయొచ్చు, తర్వాత జిఎల్ ని కానీ కస్టమర్ ని కానీ వెండర్ కానీ ఏ విధంగా డిలీట్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ వాటి మీద ట్రాన్సాక్షన్ పాస్ అయి ఉంటే వాటిని డిలీట్ చేయొచ్చా చేయలేము అనేది కూడా మనకు అవసరం. సో ఇప్పుడు హౌ టు బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్, FS00. హౌ టు డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్, OB/R2. జిఎల్ పోస్టింగ్ FB50. ఓకే. సో ఇప్పుడు వీటిని ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? డన్. ఎస్ఏపీలోకి వెళ్తున్నానండి. ఎస్ఏపీ ఓపెన్ చేయండి. ఓకే. సో ఇప్పుడు నేను FS00కి వెళ్తున్నాను. ఇక్కడ మనకు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, కరెంట్ అసెట్స్ ఉన్నాయి కదా, కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి కదా, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి కదా, అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి, సేల్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రెంట్ అనే జిఎల్ ని నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. డిలీట్ అవుతుందమ్మా? ఇది డిలీట్ అవుతుందా? ఎనీవన్? లేదు. ఈ యొక్క జిఎల్ ని ఫస్ట్ నేను బ్లాక్ చేస్తున్నాను. బ్లాక్. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లే టీ కోడ్ ఏంటిమా? జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FB L1N, L3N, L5N? L3N. L3N? L3N. 3N. యా. జిఎల్ అకౌంట్ లైన్ ఐటెం డిస్ప్లే FB L3N. ఇక్కడ మన ITC ఇవ్వండి, మన కంపెనీ. ఇక్కడ రెంట్ అనే జిఎల్ ని సెలెక్ట్ చేయండి. మన కంపెనీ కోడ్ ఇవ్వండి. రెంట్ అనేది తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు రెంట్ మీద చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? ఆల్రెడీ మనం పోస్ట్ చేసి ఉన్నాం. సో పోస్ట్ చేసి ఉన్నాము కాబట్టి ఈ రెంట్ అనే జిఎల్ ని నేను బ్లాక్ చేయొచ్చా, లైక్ డిలీట్ చేయొచ్చా? చేయొచ్చా అండి? డిలీట్ చేయలేమా? డిలీట్ చేయొచ్చా చేయలేమా? చెప్పండి. వేస్తారు చేయొచ్చా చేయలేమా? రేపు ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. యా, చేయలేము అని చెప్పాలి. ఒక జిఎల్ మీద కానీ వెండర్ మీద కానీ కస్టమర్ మీద కానీ ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ అయ్యింది అంటే ఆ జిఎల్ అయినా వెండర్ అయినా కస్టమర్ అయినా డిలీట్ చేయలేము అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అదే కొత్తగా క్రియేషన్ చేసి
వాటి మీద ఎలాంటి ఎంట్రీస్ పాస్ అవ్వలేదు అంటే డిలీట్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే రెంట్ అనే GL ని ఫస్ట్ బ్లాక్ చేస్తున్నాను. బ్లాక్ చేసి వాటి మీద ఎంట్రీ పాస్ చేస్తే పాస్ అవుతుందా లేదా గమనించండి. రెంట్ చూడండి ఇక్కడ బ్లాక్ ఉంటది. లేదంటే మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడైనా బ్లాక్ చేయొచ్చు. బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్, లేదంటే బ్లాక్డ్ ఫర్ క్రియేషన్, లేదంటే బ్లాక్డ్ ఫర్ ప్లానింగ్. మనకు కావాల్సింది ఏంటి? బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. సేవ్ చేయండి. ఫస్ట్ GL ని బ్లాక్ చేస్తున్నాను. డేటా సేవ్. ఇప్పుడు నేను FB50లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేస్తా. అవుతుందో లేదో తెలుస్తుంది. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ. డెబిట్ 5000 ఇస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. చూడండి అకౌంట్ 400001 ITC1 ఈస్ బ్లాక్ ఫర్ పోస్టింగ్ అంటుంది. సో ఎందుకు ఇలా అంటుంది? ఆల్రెడీ రెంట్ అనే GL ని మీరు క్రియేషన్ చేశారు. ఆ రెంట్ అనే GL ని మీరు బ్లాక్ చేశారు. బ్లాక్ చేసినందుకు గాను మీ ఎంట్రీ పోస్ట్ అవ్వదు అని చెప్తుంది. అదే విధంగా బ్లాక్ లో నుంచి తీసి మనం ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఏదైనా ఒక GL ని బ్లాక్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మీ పై ఉన్న అధికారులను మీరు అడగాలి. అడుగుతూనే వాళ్ళు ఓకే అంటేనే మీరు చేయాలి. లేదంటే సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బ్లాక్ తీసేస్తాను నేను. క్లాస్ అండ్ బ్యాక్ వచ్చేయండి. FS00కి వెళ్ళండి. మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి. బ్లాక్ లోకి వెళ్ళండి. ఇది టిక్ మార్క్ తీసి సేవ్ చేయండి. ఓకే. ఇప్పుడు వేయండి కావాలంటే ఎంట్రీ FB50. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. పాస్ అయిందా? కావాలంటే చూడండి. వీటిని చెక్ చేద్దాం. /n FB L3N చూసారా? SA డాక్యుమెంట్ 7th January 2025 40 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఇలా ఉంది. ఓకేనా? ఐడియా వచ్చిందా? ఒక GL ని మనం బ్లాక్ చేసామంటే వాటి మీద ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఒకవేళ బ్లాక్ లో నుంచి తీసి కావాలంటే ఎంట్రీని పాస్ చేయొచ్చు. ఓకే, లాజిక్. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డిలీట్ చేద్దాం. రెంట్ అనే GL ని డిలీట్ చేయొచ్చా, డిలీట్ చేయలేమా? ఎనీవన్? ఇప్పుడు రెంట్ ఉంది. రెంట్ మీద నేను ఒక 5-10 ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేశానండి. పోస్ట్ చేశానా? పోస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఓకే, పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి? ఆ GL ని డిలీట్ చేయాలనుకుంటున్నాం.
రెంట్ అనే జిఎల్ ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా, కానీ వాటి మీద నేను ఎంట్రీస్ పాస్ చేశాను. ఇప్పుడు ఈ రెంట్ అనే జిఎల్ డిలీట్ అవుతుందా లేదా చూద్దాం. దానికి టీ కోడ్ ఏంటి? OBR2. OBR2. న్యూ సెషన్ తీసుకోండి. OBR2. ఓకే. సో ఇక్కడ డిలీట్ జిఎల్ అకౌంట్స్, దీన్ని టిక్ మార్క్ పెట్టుకోండి. కస్టమర్స్ అయితే దీన్ని టిక్ మార్క్ పెట్టుకోవాలి, వెండర్స్ అయితే దీన్ని టిక్ మార్క్ పెట్టుకోవాలి, జిఎల్ అయితే దీన్ని టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ వెండర్ ని లైక్ రెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత డిలీట్ రిలేషన్ డెప్త్, ఓకే, విత్ జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్, ఇది టిక్ మార్క్ పెట్టుకోండి. మన కంపెనీ కోడ్ ఇవ్వండి. టెస్ట్ రన్, టిక్ మార్క్ పెట్టుకుంటే ఏమొస్తుంది, టిక్ మార్క్ తీసేస్తే ఏమొస్తుంది, మీకు డిఫరెన్స్ వస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, కంపెనీ కోడ్ ITC1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. అంటే ఏంటంటే ఆ రెంట్ అనే జిఎల్ మీద ఆల్రెడీ ఎంట్రీస్ పోస్ట్ అయ్యాయి, దాని మీద ట్రాన్సాక్షన్ కలిగి ఉన్నాయి అని మీనింగ్. ఓకేనా? అదే కొత్త జిఎల్ ని క్రియేట్ చేస్తా ఒకటి. ఇక్కడ వెళ్ళి కంట్రోల్ రైట్ యారో, కాపీ 7 అడ్మిన్ ఎక్స్పెన్స్, ఇక్కడ పోస్టేజ్ అని చేస్తా. INR లైన్ ఐటెం డిస్ప్లే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇది కొత్తగా ఒక జిఎల్ ని క్రియేట్ చేస్తుంది. సేవ్. ఇప్పుడు ఈ జిఎల్ ని కొత్తగా క్రియేషన్ చేశాను, వీటి మీద నేను ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేదు. ఇప్పుడు ఇదే జిఎల్ ని నేను మళ్ళీ డిలీట్ చేయొచ్చా లేదా అంటే డిలీట్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ OBR2 లోకి వెళ్ళండి. ఇక్కడ రెంట్ తీసేయండి, పోస్టేజ్ తీసుకోండి. విత్ జనరల్ మాస్టర్ డేటా, టెస్ట్ రన్ టిక్ మార్క్ ఉంది, ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ అయిందా? అక్కడ బయట టిక్ మార్క్ పెట్టానండి. టిక్ మార్క్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఒకసారి లోపలికి వెళ్ళి డిలీట్ చేసి ముందర ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేయడం డేటాని. అంటే ఇమీడియట్ గా డిలీట్ చేయకుండా ఒకసారి చెక్ చేసుకోవడం అనమాట. చూడండి, జనరల్ మాస్టర్ డేటా రికార్డ్స్, ఈ డేటా మొత్తం మీకు టేబుల్స్ లో కనబడుతుంది. టేబుల్స్ అది లాస్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు టెస్ట్ రన్ తీసేస్తాను. తీసేసానంటే డైరెక్ట్ గా డిలీట్ చేయమని అర్థం. ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ గా అడుగుతుంది ఇక్కడ, దిస్ రన్ ఈజ్ అన్ అప్డేట్ రన్, డు యూ రియల్లీ వాంట్ టు డిలీట్? ఎస్, అది ఇంకా రియల్ గా డిలీట్ అయిపోతుంది. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ ప్రొడక్షన్ రన్. ఓకే, బ్యాక్. డిలీట్ అయిపోయింటది, కావాలంటే చూసుకోండి. FS00 వెళ్ళండి, /n FS00 రిఫ్రెష్. చూసారు, ఇక్కడ పోస్టేజ్ అనేది లేదు, 7 డిలీట్ అయిపోయింది. టెస్ట్ రన్ టిక్ మార్క్ పెడితే ఒకసారి చూసుకోమని ఫైనల్ గా. టెస్ట్ రన్ తీసేసాము అంటే డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వెండర్ కి కస్టమర్స్ కూడా చూద్దామా? వెండర్స్ కి కస్టమర్ కూడా చూద్దాం. ఇప్పుడు వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే ఏదిమా? వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే టీ కోడ్ ఏంటిమా? వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే టీ కోడ్ ఏంటి చెప్పండి? L1 L5N L1N? L1 ఓకే, ఒక వెండర్ ని సెలెక్షన్ చేస్తాను. టాటా IT సొల్యూషన్స్. ఎగ్జిక్యూట్.
ఓకే. దీని మీద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నేను పోస్ట్ చేసి ఉండలేదు. క్లియర్ ఐటమ్స్ చూద్దామా ఒకసారి? ఒక్క ఎంట్రీ కూడా నేను పాస్ చేయలేదు. ఓకే. బట్ వరా ప్రైవేట్ లిమిటెడ్ మీద పోస్ట్ చేశాను చాలా. అది ఒకసారి చూద్దాం. 10 ఇక్కడైతే ఏం లేవు. క్లియర్ ఐటమ్స్ లో ఉంటాయి. ఒక డేట్ నిన్న తీసుకుంటా. ఇక్కడ ఉన్నాయా? నిన్నటి డేట్లు ఉన్నాయా? ఓకే. ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఎఫ్డి 60 లేకి వెళ్తున్నా. వరా ప్రైవేట్ లిమిటెడ్ మీద ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా. పర్చేస్ కదా. ఓకే. మనం జిఎస్టీ పోస్ట్ చేస్తాం కదా, అది కూడా అడుగుతుంది. ఎందుకంటే జిఎస్టీలోకి వచ్చాం కదా, అందుకోసం అడుగుతుంది అనమాట. T1 తీసుకోండి అక్కడ T1. ఎందుకంటే జిఎస్టీ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు వరా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీద ఒక ఎంట్రీ పాస్ చేశాను నేను. ఒక ఎంట్రీ పాస్ చేశాను. ఇప్పుడు వరా ప్రైవేట్ లిమిటెడ్ అనే అలా వెండర్ ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. డిలీట్ అవుతుందా లేదో చూడండి. మళ్ళీ OBR2కి రండి. ఇప్పుడు జిఎల్ తీసేయండి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. OBR2 వెండర్ కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే ఇవ్వండి. వరా ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేస్తున్నాను. మాస్టర్ డేటా సెలెక్ట్ చేశాను. టెస్ట్ రన్ పెట్టాను. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ IBC1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. వరా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక వెండర్ మీద ఒక జిఎల్ ఆల్రెడీ ఉంది, అంటే ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ అయి ఉంది. ఆ డేటాను తీసుకోరు అటుంది. ఓకే. కావాలంటే నెక్స్ట్ వెండర్ ని డిలీట్ చేద్దాం. టాటా, దీని మీద ఎంట్రీస్ లేవు. విత్ జనరల్ మాస్టర్ డేటా, తర్వాత టెస్ట్ రన్, ఎగ్జిక్యూట్. సో దీని మీద కూడా కంప్లీట్ డేటా ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. బ్యాక్ వచ్చి OBR2. ఎందుకంటే మనకి క్లియర్ డేటాస్ ఉన్నా కూడా తీసుకోదు, కొత్తగా క్రియేట్ చేస్తేనే తీసుకుంటుంది. దీని మీద కూడా డేటా ఉంది కాబట్టి కొత్తగా క్రియేట్ చేద్దాం. XK01 గ్రూప్ ATC1 కొత్తగా వెండర్ని క్రియేట్ చేస్తున్నా.
కొత్తగా ఒక వెండర్ని క్రియేట్ చేశానండి. ఇదే వెండర్ని నేను డిలీట్ చేస్తాను. క్లాస్ OBR2 వెండర్స్. ఆ వెండర్ మీద నేను ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదు. కొత్తగా తీసుకున్నాను జాను ప్రవీణ్ లిమిటెడ్. ఒకసారి టెస్ట్ రన్ డిలీట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, వాటికి సంబంధించిన జనరల్ మాస్టర్ రికార్డ్స్ ఏమేమి వస్తాయని ఇక్కడ అన్ని చూపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. డిలీట్ చేయాలనుకున్నా బ్యాక్ టెస్ట్ రన్ తీసేసాను. టెస్ట్ రన్ తీసేసి డిలీట్ చేస్తున్నాను. ఎస్, ఇంకా పర్మనెంట్ గా డిలీట్ అయిపోయింది. చూడండి, ఆ డేటా మొత్తం వెళ్ళిపోయింది. ఏం లేదు ఇక్కడ. బ్యాక్ కావాలంటే ఇప్పుడు ఒకసారి ఆ పర్సన్ ఉన్నాడో లేదో గమనించవచ్చు. బ్యాక్ చూడండి, ఒకసారి రీఫ్రెష్ చేసి ఈ ప్లేస్ లో చూడండి /n OBR2 మీకు కనిపించవచ్చు. చూడండి, ఇంకా వెండర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఆ పర్సన్ ఉన్నారో లేదు చూడండి, ఇక్కడే తెలిసిపోతుంది. ఉన్నారు, ఇక్కడ ముగ్గురే ఉన్నారు. జాను లేదు చూడండి, అంటే ఆడికి డిలీట్ అయిపోయిందని అర్థం. ఏదైనా ఒక వెండర్ మీద ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయి ఉంటే, ఒక వెండర్ మీద ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయి ఉంటే ఆ వెండర్ ని డిలీట్ చేయలేము. అదే కొత్తగా వెండర్ ని క్రియేషన్ చేసాము, ఆ వెండర్ ని డిలీట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఓకే, కస్టమర్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఇది తీసేయండి, వెండర్ తీసేయండి, కస్టమర్ సెలెక్ట్ చేయండి. ఫయాజ్ సొల్యూషన్స్. టెస్ట్ రన్ పెట్టాను. చూడండి, ఫయాజ్ సొల్యూషన్స్ మీద ఇక్కడ చూడండి బ్యాక్. నేను ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేదు కాబట్టి ఇది డైరెక్ట్ గా డిలీట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ జస్ట్ ఒకసారి టెస్ట్ పెట్టాను అనమాట చూసుకోమని. వద్దు, డైరెక్ట్ గా డిలీట్ చేయాలనుకుంటున్నాను, టిక్ మార్క్ తీసేసి టెస్ట్ రన్ మీద డిలీట్ చేస్తాను. దిస్ రన్ ఈజ్ అన్ అప్డేట్ రన్. డూ యూ రియల్లీ వాంట్ టు డిలీట్? ఎస్, ఎస్, అది డిలీట్ అయిపోయింది. ఫయాజ్ సొల్యూషన్స్ కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడే ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు రెండే కనబడతాయి చూడండి, ఫయాజ్ సొల్యూషన్స్ కనిపించదు. చూసారా? ఇలా అండి, వెండర్స్ ని, కస్టమర్స్ ని, జిఎల్స్ ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. కొత్తగా రైట్ చేసింది ఒకవేళ ఆల్రెడీ పోస్ట్ చేయి ఉంటే వాటిని డిలీట్ చేయలేము. ఒకవేళ డిలీట్ చేయాలంటే పర్మిషన్స్ తీసుకోవాలి. పర్మిషన్స్ తీసుకొని వాటిని డిలీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? వాసవి, రేఖ, లక్ష్మి, సాయిలీల, ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ క్లియర్ అమ్మా? ఎస్ సార్ క్లియర్. యా, డన్ గైస్. సో వీటిని 1కి 2 సార్లు మీరు చేయాలమ్మా, నిదానంగా. ఓకేనా? వీడియో చూస్తూ నెమ్మదిగా చేయాలి. ఓకేనా? క్లియర్? సార్ ఇది చెప్పమా. సార్ ఇది బ్లాక్ లేదంటే డిలీట్ చేయకుండా ఆల్టర్నేట్ చేసే ఆప్షన్స్ ఉండవా సార్? ఆల్టర్నేటివ్ చేయడానికి ఆప్షన్స్ ఉండవా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ అన్నెసెసరీగా మనకు మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా డిలీట్ చేస్తారు, ఆల్టర్ చేసేది ఏమి ఉండదు. ఓకేనా? సార్ అదే బై సపోజ్ మనం ఒక ఎంట్రీ పాస్ చేసిన తర్వాత దాంట్లో అమౌంట్ కానీ ఏదైనా అడ్రస్ అట్లా ఏమైనా మిస్టేక్ అయినప్పుడు ఆల్టర్ చేసేకి అవుతుందని. అదే XK02 వాళ్ళ డేటాలు ఉన్నాయి కదా, XK02 ఆ. చేయడం. ఓకే, అది అడ్రస్ లో కానీ అవన్నీ మారుస్తున్నాం కదా, శాంపుల్ డాక్యుమెంట్స్ వస్తాయి. శాంపుల్ డాక్యుమెంట్స్. ఓకే, ఓకే సార్. ఓకే సార్. మీకు పార్క్ హోల్డ్ చేశారు కదమ్మా, పార్క్ హోల్డ్ మనం చెప్పాం కదా. అవును. ఓకే, అలాగే
పార్క్ హోల్డ్ లో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు అన్నప్పుడు జస్ట్ ఒక నాన్ కేవాస్ అమౌంట్ తో పోస్ట్ చేస్తారు. అంటే జస్ట్ స్టోర్ అవుతుంది అది. దాంట్లో మళ్ళీ మీరు ఎడిట్ చేస్తారు కదా అమౌంట్ మళ్ళీ అవును సార్, అవే అన్నమాట. ఎడిట్ చేసుకుంటాం. అమౌంట్ ఎడిట్ చేస్తారు, రెఫరెన్స్ నెంబర్ ఎడిట్ చేస్తారు. ఓకే, స్టోర్ అయిన డేటాని పర్మనెంట్ యాక్సెస్ తో పోస్ట్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. యా, డన్. అవి చేయండి, టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే.